హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచికి పోతే చెడే ఎదురవుతుందంటే గిదేనేమో. ఏపీ రాజకీయాల్లో అసలు మంటలైతే మామూలుగా రేగుతలేవు. అయితే ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులో కలిసింది. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కూడా పొత్తులో నిలిచాయి. అయితే ఇంతకుముందు పవన్ అన్న విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అయితే టీడీపీతో పొత్తే కుదరదు, నాకు పొత్తులోనే పెట్టుకొని అన్నాడు. కానీ ఇప్పుడు దత్తపుత్రుడు అయిపోయిండు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇక ఏమంటుండంటే ఒకానొకప్పుడు చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు మాట్లాడిండు. టీడీపీ నుంచి 20 సీట్లు అంటే ముష్టి 20 సీట్లు వేస్తే నేనెందుకు పొత్తులో కలుస్తా అని మాట్లాడిండు. అలాంటి భారీ భారీ డైలాగులు బాగానే కొట్టిండు. ఇప్పుడు తీరా చూస్తే అందులో కలిసిండు, గదే 20 సీట్లు దక్కినాయి అనుకోవచ్చు. అయితే సీట్లు పంచుకోవడం జరిగింది. ఇందులోనే భాగంగా బీజేపీకి అయితే 10 అసెంబ్లీ సీట్లు వస్తే 6 లోక్సభ సీట్లు వచ్చినాయి. ఇక జనసేన ముచ్చటకు వస్తే 21 అసెంబ్లీ సీట్లు వస్తే 3 లోక్సభ సీట్లు వచ్చినాయి అనమాట. గాదానికి ఎందుకు పొత్తులో కలుపుకోవాలి? 21 అనేది మాటకే అయినా కానీ ఒక సీట్ అయితే భీమవరం నుంచి టీడీపీ క్యాడర్నే ఇక్కడ మళ్ళీ ఇన్ఛార్జిగా చేసి పార్టీలో చేర్చుకురంట. ఇక అప్పుడు చివరికి వచ్చి 20 సీట్లే కదా. ఈ దానిపైన సోషల్ మీడియా తెగ రచ్చ జరుగుతుంది. సెటైర్ల మీద సెటైర్లు వేస్తారు మన పవన్ బాబు మీద. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ సీట్ల గురించి. ఇప్పుడు ఇక లాస్ట్ నామినేషన్లు అప్పుడైతే ఇక ఏం చెప్పలేమన్నమాట. ఇక మిగిలిన 144 సీట్లు అయితే చంద్రబాబు దిక్క 144 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంట్ సీట్లు చంద్రబాబు హవాకి దక్కేసినాయి అనమాట. ఇక దీని మీద ఏపీ ప్రజలందరూ మండిపడుతున్నారు. దాని మీద కొన్ని కామెంట్లు కూడా చేస్తారు సోషల్ మీడియా. అవేందుకు ఇప్పుడు చూద్దాం. సో అయితే ముందుగానే ఏపీ నుంచి ఎప్పటి నుంచో ఏపీ ప్రజలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏందా అంటే ఏపీలో పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఇదే సీట్లు దక్కుతాయి, ఇదే ఉంటుంది అని చెప్పేసి. గీదానికి వస్తే 21 సీట్లకి అసలు చేసుడు ఎందుకు, పోటీ చేసుడు ఎందుకు అని మాట్లాడుతున్నారు. అయితే ఈ 21 సీట్లకి పోటీ చేయడం అనేది గీ ముచ్చట. అయితే ఇప్పుడు లాస్ట్ రోజు చివరి రోజున నామినేషన్లు అప్పుడైతే ఏం జరుగుతుందో అసలు 20 నుంచి 10 వెళ్తుందో కూడా తెలియదు. ఇక 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా కానీ మన పవన్ అన్న ఓకే అనేటట్టుగానే ఉన్నాడు. ఇక సిద్ధం అంటే సిద్ధం అని మాట్లాడుతుండు, కానీ సీట్లు చూస్తే మాత్రం 10 తీసుకుంటుండు. ఏందయ్యా ఇది? టీడీపీ విషయానికి వస్తే ఇక టీడీపీ ఎట్లా చెప్తే అట్లా, జనసేన రిమోట్ మాత్రం మొత్తం టీడీపీ చేతిలోనే ఉంది. ఇక దత్తపుత్రుడు అని ఖచ్చితంగా అనిపించుకునేటట్టే ఉండు. ఇక రెండో కామెంట్ కూడా చూద్దాం. రెండో కామెంట్లో అయితే అసలు ఎందుకు ఈ పొత్తులు కలుసుడు, ఈ సీట్లు తీసుకునుడు, దానికన్నా 2014 లాగా బెసరత్తులు కలుపుకొని వాళ్ళకి వత్తాసి పలుకోవచ్చు కదా. ఇంతకుముందు 24 సీట్లు అన్నో, అప్పుడు గాయత్రి మంత్రం అన్నో, ఇప్పుడే ఉంది. ఇప్పుడు 21 సీట్లకు కూడా ఏ మంత్రం ఉంది చెప్పవయ్యా దత్తపుత్ర అని చెప్పేసి సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ ముచ్చట పక్కన పెడితే ఇక కొన్ని మాటలు పవనే కించపరుచుకుండు. ఏందా అంటే తాడేపల్లిగూడెం బహిరంగ సభలో అయితే కొన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. గందుల ఇక టీడీపీతో పోలిస్తే జనసేనకి ఎంత బలం ఉంది, గ్రామ కమిటీలో కానీ మండల కమిటీలో కానీ ఎందులో చూసుకున్నా కానీ జనసేన టీడీపీ కన్నా తక్కువే. అదే కాకుండా మన వాళ్ళు 10 మందికి కూడా భోజనం పెట్టలేరు అని చెప్పి ఆయనే కించపరచుకుండు. అదే కాక ఇక మనోళ్ళు ఊకుట్రా వాళ్ళు కూడా అట్లనే కామెంట్లు చేసిర్రు, అట్లనే సెటైర్లు వేసిర్రు అనమాట. దానికన్నా బీజేపీకో టీడీపీకో ప్రమోషన్లు చేసుకోవచ్చు కదా, వాళ్ళ వెనకాల నుండి జైహిందులు కొట్టవచ్చు కదా. ఎందుకు ఈ సీట్లతోటి మీరు ఇట్లా ఆడుకుంటారు, అసలు పవన్ పోటీ చేయడం ఎందుకు ఈ సీట్ల కోసం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిర్రు. ఇక ఇట్లా సీట్లు చేయడం అనే దాని మీద న్యాయం జరిగిందా జరగలేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. అట్లనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని అట్లా నొక్కేరు.